ఎవ్రీవన్, వెల్కమ్ టు ద వీడియో. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈ రోజు ఒక మంచి ఏఐ టూల్ చెప్తాను. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎవరికన్నా ఈ ఏఐ టూల్ అయితే చాలా యూజ్ అవుతుంది. లైక్ ఈ ఫొటోస్ ని ఎన్హాన్స్ చేయడానికి కానీ, లేకపోతే మన దగ్గర ఉన్న బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ ని కలరైజ్ చేయడానికి కానీ, ఇమేజెస్ లో ఉన్న బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి కానీ, లేకపోతే ఒక్క ఫార్మాట్ లో ఉన్న ఇమేజ్ ని లైక్ పిఎన్జి లో ఉన్న ఇమేజ్ ని జేపీజీ ఫార్మాట్ లోకి కన్వర్ట్ చేయడానికి కానీ, ఇలా చాలా ఇమేజ్ ఎడిటింగ్ అనేది ఉంటది. సో ఈ ప్రతి వేరియస్ ఇమేజ్ ఎడిటింగ్ కి ఒక్కొక్క ఏఐ టూల్ ఉంది, లేకపోతే ఒక్కొక్క వెబ్సైట్ ఉంది. ఇలా ప్రతి వెబ్సైట్ కి వెళ్ళి ఒక్కొక్క ఫోటోని సపరేట్ గా ఎడిట్ చేయడం అనేది చాలా కష్టం. సో ఈ ఫీచర్స్ అన్ని కలిపి ఒక ఏఐ టూల్ ఉంటే ఎంత బాగుంటుంది. సో ఆ ఏఐ టూల్ గురించి ఈరోజు నేను చెప్పబోతున్నాను. ఈ ఏఐ టూల్ లో అయితే ఫ్రీ ఫీచర్స్ కూడా ఉంది, బట్ పెయిడ్ ఫీచర్స్ కూడా ఉంది. పెయిడ్ ఫీచర్స్ దాకా అవసరం లేదు, ఫ్రీ ఫీచర్స్ చాలా చాలా యూస్ఫుల్ గా ఉన్నాయి. ఈ ఏఐ టూల్ అయితే remove.photos. ఇదైతే చాలా యూస్ఫుల్ ఏఐ టూల్. ఎన్ని నెంబర్ ఆఫ్ ఫీచర్స్ ఉన్నాయంటే, లైక్ మీరు ఈ ఏఐ టూల్ యూజ్ చేసినట్టయితే నెక్స్ట్ ఇంకా ఇమేజ్ ఎడిటింగ్ కి వేరే దీనికి వెళ్ళరు, అంత బాగుంది ఫీచర్స్ ఉన్న ఫీచర్స్ అయితే. సో ఈ ఏఐ టూల్ యొక్క లింక్ ని నేను నా డిస్క్రిప్షన్ లోనే మెన్షన్ చేస్తాను. మీరు మళ్ళీ వెళ్ళి ఎత్తుక్కొని ఇబ్బంది పడద్దండి. సో మీరు ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ ఈ వీడియోని ఎండ్ దాకా చూడండి. ఎన్ని నెంబర్ ఆఫ్ ఫీచర్స్ ఉన్నాయో చెప్తాను, ఆ ఫీచర్స్ ని ఎలా యూజ్ చేయాలి కూడా చెప్తాను. సో ఈ ఏఐ టూల్ నేమ్ అయితే remove.photos. ఇందులో ఫస్ట్ థింగ్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సో ఏదైనా ఇమేజెస్ లో నుంచి టెక్స్ట్ జనరేట్ చేసుకోవచ్చు. లైక్ ఈ ఫీచర్ ని ఎందుకు స్పెసిఫిక్ గా చెప్తున్నానంటే, లైక్ మీరు ఒక ప్లేస్ కి వెళ్ళారనుకోండి, లైక్ తమిళనాడు ఆర్ కేరళ, లైక్ ఈ ప్లేసెస్ లో అయితే ప్రతి ఒక్కటి తమిళ్లో రాసి ఉంటుంది, లేకపోతే కన్నడలో రాసి ఉంటుంది, లేకపోతే మలయాళంలో రాసి ఉంటుంది. మనకి కన్నడ, మలయాళం, తమిళ్ అనేది అంత పర్టికులర్ గా రాకపోవచ్చు. సో ఈ వెబ్సైట్ లో మీరు ఆ ఫోటోని ఇందులో అప్లోడ్ చేశారంటే ఆ ఇమేజ్ నుంచి టెక్స్ట్ జనరేట్ అవుతుంది, లైక్ ఇంగ్లీష్ లో టెక్స్ట్ జనరేట్ అవుతుంది. సో దట్ ఇంప్లైస్ దట్ అంటే ఆ ఇమేజ్ లో ఉన్న ఆ లాంగ్వేజ్ లో ఉన్న టెక్స్ట్ అనేది ఇంగ్లీష్ లో మీకు డిస్ప్లే చేస్తుంది. సో ఇది చాలా చాలా యూస్ఫుల్. మీరు వేరే ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మీకు ఆ లాంగ్వేజ్ తెలియనప్పుడు ఈ ఏఐ టూల్ యూస్ చేసి ఆ ఫోటోలో నుంచి మీరు ఇంగ్లీష్ లో టెక్స్ట్ ని జనరేట్ చేసుకోవచ్చు. ఇదైతే చాలా చాలా యూస్ఫుల్ ఫీచర్. సో ఇది కాకుండా ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి, లైక్ క్లీనింగ్ అప్ ద పిక్చర్స్. మన దగ్గర చాలా ఓల్డ్ ఫొటోస్ ఉంటాయి, లైక్ ఓల్డ్ ఫొటోస్ లో ఏదర్ బ్లాక్ అండ్ వైట్ ఉంటాయి, లేకపోతే ఆ పిక్చర్ క్వాలిటీ ఉండదు, ఉన్న ఫొటోస్ లో క్లారిటీ ఉండదు. సో ఇలాంటి ఫొటోస్ ని మీరు ఎన్హాన్స్ చేసుకోవాలంటే చాలా ఏఐ టూల్స్ ఉన్నాయి. బట్ ఈ ఏఐ టూల్ ఎందుకు స్పెసిఫిక్ అంటే, అన్ని ఫీచర్స్ అనేది ఇందులో ఒక్క ఏఐ టూల్ లో ఇంటిగ్రేట్ అయ్యింది. అండ్ మోర్ దెన్ దట్ మీరు అన్ని ఫీచర్స్ ని యూజ్ చేయొచ్చు ఫ్రీగా. అఫ్ కోర్స్ పెయిడ్ వర్షన్ కూడా ఉంది, బట్ ఈ ఫ్రీలోనే మీరు చాలా నెంబర్ ఆఫ్ ఫీచర్స్ ఉంది. మీరు పెయిడ్ వర్షన్ వెళ్ళాలన్న ఆలోచన కూడా రాదు. సో వితౌట్ ఎనీ డిలేస్ చూద్దాం ఏఐ టూల్ ఏంటి, ఎన్ని ఫీచర్స్ ఉంది అన్ని చూద్దాం. ఫస్ట్ అయితే ఇది remove.photos వెబ్సైట్. మీరు లాగిన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. చూడండి ఎన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఫస్ట్ అయితే రిమూవ్ బ్యాక్గ్రౌండ్. ఒక ఇమేజ్ ఉంది అక్కడ, యాక్చువల్ గా బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది, బ్లర్డ్ బ్యాక్గ్రౌండ్, కానీ నాకు ఆ బ్యాక్గ్రౌండ్ వద్దు అంటే నేను దాన్ని రిమూవ్ చేస్తున్నాను, డైరెక్ట్ గా రిమూవ్ చేస్తున్నాను. లేదు నాకు హాఫ్ రిమూవ్ అయినట్టు ఉండాలి, హాఫ్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి అంటే కూడా అలా కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫీచర్ అయితే టెక్స్ట్ రికాగ్నిషన్. మీరు ఏదైనా ఇమేజ్ ని అప్లోడ్ చేయాలి, సో ఆ అప్లోడ్ చేసిన ఇమేజ్ లో ఉన్న టెక్స్ట్ ని ఇది రికాగ్నైజ్ చేస్తుంది. నెక్స్ట్ అయితే క్లీనప్ పిక్చర్స్. సో ఏదైనా అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ ఉంది ఆ పిక్చర్ లో, మనం దాన్ని రిమూవ్ చేయాలి అనుకున్నప్పుడు ఈ ఫీచర్ అయితే చాలా యూజ్ అవుతుంది. అక్కడ యాక్చువల్ గా ఒక మనిషి ఉంది, బట్ నాకు ఆ మనిషి అన్వాంటెడ్ ఇమేజ్ అన్వాంటెడ్ ఆబ్జెక్ట్ అనిపించింది, సో దాన్ని నేను రిమూవ్ చేస్తున్నాను. నేను జస్ట్ ర్యాండమ్ గా ఒక పిక్చర్ సెలెక్ట్ చేసుకున్నాను, అప్లోడ్ చేయట్లేదు, జస్ట్ అక్కడ ఉన్న పిక్చర్స్ తోనే యూజ్ చేస్తున్నాను. నాకు ఒక డాగ్ వద్దు కాబట్టి నేను దాన్ని రిమూవ్ చేస్తున్నాను. జస్ట్ నేను దాన్ని స్లైడ్ చేశాను అంతే.
మీరు ఏదైనా ఒక ఇమేజ్ ని అప్లోడ్ చేసి అందులో ఉన్న అన్వాంటెడ్ ఇమేజెస్ ని ఐ మీన్ లైక్ అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ ని రిమూవ్ చేయొచ్చు. ఎన్ని నెంబర్ ఆఫ్ ఫీచర్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ అయితే రిమూవ్ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు ఆల్రెడీ నేను చూపించాను రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ని, కానీ మళ్ళీ చూద్దాం ఎందుకన్నా. నెక్స్ట్ అయితే క్లీనప్ పిక్చర్స్. అంటే ఆల్రెడీ చెప్పాను ఇది కూడా. అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ ని, మన పిక్చర్ లో ఉన్న అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ ని రిమూవ్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ రిమూవ్ స్కై. సో ఒక పిక్చర్ ఉంది, అందులో బోత్ డే అండ్ నైట్ ఉంది. నాకు డే కావాలి అంటే కంప్లీట్ గా ఇమేజ్ లో డే ని రిప్రజెంట్ చేసుకోవచ్చు, లేకపోతే నాకు నైట్ కావాలి అంటే కంప్లీట్ గా నైట్ పెట్టుకోవచ్చు. ఇది ఒక స్పెషల్ ఫీచర్. ఇక్కడైతే ఒక ఇమేజ్ ఉంది, ఆల్రెడీ అది రిమూవ్ స్కై. నాకు ఒరిజినల్ అయితే అలా ఉంది, లేదు రిమూవ్ చేసుకోవాలంటే జస్ట్ రిమూవ్ స్కై. ఇలా మీరు ఏదైనా పిక్చర్ ని అప్లోడ్ చేసి అక్కడ స్కై ని రిమూవ్ చేసుకోవచ్చు. తర్వాత రిమూవ్ ఇమేజ్ ఫోర్ గ్రౌండ్. ఇది కూడా లైక్ అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ ని రిమూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. మీరు జస్ట్ దాన్ని ఫ్రీగా చూడాలి అనుకుంటే కింద ఇమేజెస్ ఉంటాయి, ఆ ఇమేజెస్ ని ట్యాప్ చేసి జస్ట్ మీరు ఫ్రీగా చూడొచ్చు ఎలా ఫీచర్ వర్క్ అవుతుంది అని చెప్పి. యాక్చువల్గా అయితే అక్కడ కార్ ఉంది, కానీ రిమూవ్ చేసేసారు. నాకు కార్ కావాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే దాన్ని రిమూవ్ చేసుకోవచ్చు. దాన్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు రిమూవ్ చేసిన ఇమేజ్ ని. సో ఇంకా నెక్స్ట్ ఎక్స్పాండింగ్ ఇమేజెస్. సో మీరు ఏదైనా ఇమేజెస్ ని ఆల్రెడీ ఉన్న ఇమేజెస్ ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. లైక్ అక్కడైతే స్టెప్స్ ఇచ్చారు, ఒక ఇమేజ్ ని అప్లోడ్ చేయాలి. సో ఎక్స్పాన్షన్ ప్యాడింగ్ అని ఉంటుంది. ఆరోస్ ని పట్టుకొని మీకు ఎంత ఎక్స్పాండ్ చేసుకోవాలో అంత చేసుకొని మీరు దాన్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు మీ ఇమేజ్ ని అప్లోడ్ చేయాలి ఫస్ట్ అయితే. ఆరోస్ ని యూజ్ చేసి మీరు ఆ ఇమేజ్ ని ఎక్స్పాండ్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే కలరైజ్ ఇమేజ్. లైక్ మన దగ్గర ఉన్న బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ ని కలరైజ్ చేసుకోవచ్చు. యూ కెన్ సీ ఆల్రెడీ లాట్ ఆఫ్ ఫొటోస్ ఉన్నాయి. అదైతే ఒక బ్లాక్ అండ్ వైట్ లో కావాలి అంటే బ్లాక్ అండ్ వైట్, లేకపోతే నాకు కలరైజ్డ్ వర్షన్ కావాలంటే కలరైజ్డ్ వర్షన్. నెక్స్ట్ బ్రైట్నింగ్ ఇమేజెస్. సో ఆల్రెడీ ప్రెసెంట్ అయిన బ్రైట్నెస్ ని ఎన్హాన్స్ చేసుకోవచ్చు ఈ ఫీచర్ యూజ్ చేసి. సో ప్రతి దీనికి కింద స్టెప్స్ ఇస్తారు. లైక్ ఫస్ట్ అయితే ఇమేజ్ ని అప్లోడ్ చేయాలి, నీకు ఏ లెవెల్ బ్రైట్నెస్ కావాలి అని నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి, లైక్ లైట్, మీడియం గానీ స్ట్రాంగ్. సో ఏఐ అనేది ప్రాసెస్ చేస్తుంది. ఆఫ్టర్ ప్రాసెసింగ్ నీకు ఒక ఇమేజ్ ని ఇస్తుంది, నువ్వు దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇంతకు ముందు యూజర్స్ కూడా దానికి ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారు, ఆల్రెడీ ఈ టూల్ ని యూజ్ చేసి ఫీడ్బ్యాక్ ఇచ్చారు, దాన్ని కూడా మీరు చూడొచ్చు. సో నెక్స్ట్ అయితే ఏఐ బ్యాక్గ్రౌండ్స్. దిస్ ఇస్ ఎస్పెషలీ ఫర్ ఆంటర్ప్రెన్యూర్స్ అనమాట. లైక్ ఏదైనా ప్రోడక్ట్స్ ని యాడ్ లో పబ్లిష్ చేయాలనుకుంటున్నారు అన్నప్పుడు ఇది చాలా చాలా యూజ్ అయ్యే ఫీచర్. ఇమేజ్ ని అప్లోడ్ చేయాలి, బ్యాక్గ్రౌండ్ టైప్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక ఇమేజ్ వస్తుంది, దాన్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లైక్ ర్యాండమ్ గా నేను జస్ట్ ఒక ఇమేజ్ ని అప్లోడ్ చేస్తాను.
ప్రస్తుతానికి అయితే నా దగ్గర ఏం ఇమేజ్ లేదు, జస్ట్ ఊరికే ర్యాండమ్ గా ఏదో ఒక ఇమేజ్ పెడతాను. అయినా ఆ ఇమేజ్ చాలా కామెడీగా ఉంది, బట్ దాన్ని యూజ్ చేస్తాను ప్రస్తుతానికి అయితే. ఫస్ట్ అయితే నేను అప్లోడ్ చేసిన వెంటనే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోయింది. నేను ఊరికే ర్యాండమ్ గా స్ప్రింగ్ సెలెక్ట్ చేశాను. నాకేమీ నచ్చలేదు, బట్ ఊరికే మీకు ఎగ్జాంపుల్ గా చూపించడానికి నేను స్ప్రింగ్ ని సెలెక్ట్ చేశాను. ఐ నో ఆ పెంగ్విన్ ఇమేజ్ చాలా కామెడీగా ఉంది, బట్ ఏదో ఒకటి మీకు అర్థం కావడానికి ఆ ఇమేజ్ యూజ్ చేస్తున్నాను ప్రస్తుతానికి అయితే. సో నేను సెలెక్ట్ చేసిన బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసిన వెంటనే ఒక 5 minutes తీసుకుంటుంది. మీరు ఇమేజ్ ని అప్లోడ్ చేసిన వెంటనే ఫస్ట్ ఇమేజ్ లో ఉండే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. సో దాని తర్వాత మీకు ఏ బ్యాక్గ్రౌండ్ ఇష్టం అయితే ఆ బ్యాక్గ్రౌండ్ ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకటే కాదు, చాలా నెంబర్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్ అయితే అవైలబుల్ గా ఉంది. ఈ ఫీచర్ ఎస్పెషల్ గా ఆంటర్ప్రినర్స్ కి హెల్ప్ అవుతుంది. ప్రోడక్ట్ ని సెల్ చేయడానికి ఆ ప్రోడక్ట్ బ్యాక్గ్రౌండ్ కానీ, లైక్ ఎన్హాన్సింగ్ ద బ్యాక్గ్రౌండ్ కానీ, లైక్ ఆ ప్రోడక్ట్ వేరే ప్లేస్ లో ఉన్నట్టు కానీ, దాన్ని ఇంకా అట్రాక్టివ్ గా చూపించడానికి ఈ ఫీచర్ అయితే చాలా చాలా యూజ్ అవుతుంది. ఆనెస్ట్ గా చెప్తున్నాను, ఈ బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుంది. ఆ పెంగ్విన్ నాకు నచ్చలేదు, బట్ ఆ బ్యాక్గ్రౌండ్ వచ్చాక చాలా చాలా బాగుంది. నేను దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి ఖచ్చితంగా. క్యూట్ గా ఉంది ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ తర్వాత. సో ఇలా చాలా నంబర్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్ అయితే ఉంది. ప్లాంట్, ఇంటీరియర్, టెక్స్చర్, మౌంటైన్ వ్యూ, ఏదైనా ఈవెంట్, ఇలా చాలా. మీరు హిస్టరీని అయితే క్లియర్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫీచర్ కి వెళ్దాం, బ్లర్ బ్యాక్గ్రౌండ్. సో కొంతమందికి బ్యాక్గ్రౌండ్ ఏం నచ్చదు, బ్లర్ గా చూపించాలి, ఈ ప్రోడక్ట్ మాత్రం హైలైట్ అవ్వాలి, లేకపోతే నా ఫోటోలో నేను మాత్రం బాగా అనిపించాలి అన్న వాళ్ళకి ఈ ఫీచర్ చాలా యూజ్ అవుతుంది. జస్ట్ ఇమేజ్ ని అప్లోడ్ చేసి ఏ బ్లర్ కావాలి అంటే, బ్లర్ లో కూడా టైప్స్ ఉంటాయి, అది సెలెక్ట్ చేసుకుంటే చాలు. తర్వాత కొంతమంది ప్రొఫెషనల్ గా ఉండాలి, బ్యాక్గ్రౌండ్స్ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంటే బాగుంటుంది అన్న వాళ్ళకి ఈ ఫీచర్. ఇమేజ్ అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్ గా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయ్యి వైట్ బ్యాక్గ్రౌండ్ మాత్రమే ఆ ఇమేజ్ వెనకాల కనిపిస్తుంది. నెక్స్ట్ అయితే ఇమేజ్ కన్వర్టర్. లైక్ ఒక్క ఫార్మాట్ లో ఉన్న ఇమేజ్ ని ఇంకో ఫార్మాట్ లో కన్వర్ట్ చేయడానికి ఈ ఫీచర్ అయితే చాలా యూజ్ అవుతుంది. లైక్ జేపీఈజీ టు పిఎన్జీ, లేకపోతే పిఎన్జీ టు జేపీఈజీ, చాలా వెబ్సైట్ అయితే అవైలబుల్ గా ఉంది. లైక్ ఒక్కొక్క దీనికి స్పెసిఫిక్ గా వెళ్ళడం కష్టం, కాబట్టి ఆల్ ఫీచర్స్ ఉన్న ఈ ఏఐ టూల్ యూజ్ చేస్తే టైం సేవ్ అవుతుంది ఖచ్చితంగా. నెక్స్ట్ అయితే ఇమేజ్ అప్స్కేలర్. సో అన్క్లియర్ ఇమేజెస్ ని కానీ, లేకపోతే చిన్నగా ఉన్న ఇమేజెస్ ని కానీ బిగ్గర్ గా ఇంకా క్లియర్ గా ప్రెజెంట్ చేయడానికి ఈ ఫీచర్ అయితే చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ అయితే కాంప్రెస్ ఇమేజ్. చాలా కాంప్రెసింగ్ టూల్స్ అయితే ఆన్లైన్ లో ఉన్నాయి. సో ఒక ఇమేజ్ ని అప్లోడ్ చేసి గెట్ అ కాంప్రెస్డ్ ఇమేజ్, లైక్ క్వాలిటీ తగ్గకుండా ఆ ఇమేజ్ అనేది కాంప్రెస్ అయ్యి మీకు ప్రెజెంట్ అవుతుంది. మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏఐ క్రాప్ ఇమేజ్. సో ఏదైనా ఒక ఫోటోని మీరు అప్లోడ్ చేశాక మీకు దానికి క్రాప్డ్ ఇమేజ్ కావాలి, లైక్ ఈ రేషియోలో ఉండాలి, 16:9 లేకపోతే 4:4, ఏదో సంథింగ్ ఎగ్జాంపుల్. సో మీకు ఇదైతే చాలా యూజ్ అవుతుంది. టిక్ టాక్ కి ఒక క్రాప్డ్ ఇమేజ్ కావాలి, ఇన్స్టాగ్రామ్ కి ఒక క్రాప్డ్ ఇమేజ్, ఫేస్బుక్ కి, అలా యూట్యూబ్ కి సపరేట్ సైజెస్ ఉంటాయి. సో దాన్ని మీరు ఇక్కడే ఫ్రీగా క్రాప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టెక్స్ట్ రికాగ్నిషన్. ఈ ఫీచర్ గురించి అయితే ముందే చెప్పాను. లైక్ మల్టీ లాంగ్వేజ్ సపోర్ట్, లైక్ 80+ లాంగ్వేజెస్ విత్ హై అక్యురసీ స్పీడ్ ని ఇది రికాగ్నైజ్ చేస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఇస్ వర్సటైల్ టెక్స్ట్ ఎక్స్ట్రాక్షన్.
సో ఆల్రెడీ చెప్పాను, మీరు ఏదైనా వేరే ప్లేస్కి వెళ్ళారు, మీకు ఆ లాంగ్వేజ్ తెలియదు, ఆ ఫోటోని మీరు ఇక్కడ అప్లోడ్ చేశారంటే ఇట్ కెన్ అక్యురేట్లీ డిటెక్ట్ అండ్ రికగ్నైజ్ వేరియస్ ట్రాఫిక్ సిగ్నల్స్, ఐడెంటిఫై చేసి ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది అక్కడ ఉన్న మెసేజ్ సైన్స్ ని లేకపోతే డిజిటల్ బిల్ బోర్డ్స్ ని. సో ఆల్రెడీ యూజ్ చేసిన వాళ్ళు కూడా దీని గురించి అయితే ఫీడ్బ్యాక్ చాలా బాగానే ఇచ్చారు. సో ఇన్ని నెంబర్ ఆఫ్ ఫీచర్స్ ఉన్నాయి ఈ ఒక్క ఏఐ టూల్లో. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ remove.photos. ఇదైతే చాలా చాలా యూస్ఫుల్ ఏఐ టూల్, ఖచ్చితంగా యూజ్ చేయండి. లింక్ అనేది నా డిస్క్రిప్షన్ లోనే ఇచ్చాను. సో ఇలాంటి ఇంకా యూస్ఫుల్ ఏఐ టూల్స్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇది మీకు యూజ్ అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ కూడా చేయండి.